ఐదో టెస్టు ఐదో రోజు మ్యాచ్ మాత్రం మామూలుగా లేదు. అసలు T20 లాగా ఉంది ఈరోజు చూస్తుంటే. 35 పరుగులు కొట్టాలి, చేతిలో ఏమో 4 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ వచ్చేసి ఓడిపోయింది. మన ప్రసిద్ధ్ కృష్ణ అల్లాడిచ్చాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ అసలు మామూలు బౌలింగ్ కాదు, సూపర్గా చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ బ్యాటింగ్ కూడా బాగా ఆడాడు. ఫస్ట్ టైం టెస్టులో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓవరాల్గా 5 టెస్టుల సిరీస్లో 2 ఇండియా గెలిచింది, 2 ఇంగ్లాండ్ గెలిచింది, ఒకటి వచ్చేసేసి డ్రా అయితే వల్ల సిరీస్ మొత్తం ఇప్పుడు డ్రాగా ముగిసిందనమాట. మన వాళ్ళు అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గిల్ కానీ, లేదా కేఎల్ రాహుల్ కానీ, సిరాజ్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ, అలాగే బుమ్రా, ఇలా అందరూ కూడా ఎవరి కాళ్ళు చాలా బాగా ఆడారు. అసలు మామూలుగా కాదు, కాంపిటీషన్ అల్లాడిచ్చారు. ఎలాగైతే ఇంగ్లాండ్ ఇండియా సరిసమానం అన్నట్టుగా టెస్టులు అయితే డ్రా అవటం జరిగింది. మొత్తం మనకు వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సిరాజ్ని మనం గట్టిగా మెచ్చుకోవచ్చు. 35 పరుగులు 36 పరుగులు కొట్టాలి, 4 వికెట్లు చేతిలో ఉన్నాయి. సిరాజ్ విజృంభించాడు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కూడా. సిరాజ్ మాత్రం ఎక్సలెంట్ స్పెల్ అండి, చాలా బాగా వేశాడు. 5 వికెట్లు 5 వికెట్ ఆల్ కొట్టాడు. మన ప్రసిద్ధ్ కృష్ణకి 4 వికెట్లు పడినట్టు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్, అలాగే జడేజా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చడం చూసాం ఈ మ్యాచ్లో. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది క్రిస్ వోక్స్ను కూడా మనం మెచ్చుకోవాలి. అతనికి చేతికి బలమైన గాయం అయినప్పటికి కూడా ఆ చైనా అలా పెట్టుకొని వచ్చి బ్యాటింగ్ కోసం వచ్చాడు. నాకైతే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ మీద మన మ్యాక్స్వెల్ అయితే ఎలా ఆడాడో అప్పుడు వరల్డ్ కప్లో అసలు సూపర్గా ఆడాడు. అతనికి ఇంజూరీ అయినప్పటికి కూడా అలాగే సేమ్ అదే స్ఫూర్తి నాకు కనపడింది ఇక్కడ క్రిస్ వోక్స్లో. అతనికి కూడా మనం ఒక సెల్యూట్ చెప్పాలి. ఎంటైర్ మొత్తం ఇండియన్ టీంకి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే 2-2-1 డ్రా అవటం వల్ల మొత్తం సిరీస్ డ్రా అయింది. ఇంగ్లాండ్కి ధీటుగా పోటీ ఇచ్చి వాళ్ళని ఒక్కొక్క టైంలో వాళ్ళు ఓవర్కమ్ చేసినందుకు చాలా గ్రేట్. ఇండియా వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఆల్ బెస్ట్ టు నెక్స్ట్ మ్యాచెస్.